హాయ్ అండి. తిరుమల ప్రయాణానికైతే రెడీ అయిపోయామండి. మొన్న సప్త శనివార వ్రతం చేసినప్పుడు చిన్న ముడుపు కట్టుకున్నాం కదా! అది ఇంకోటి పెద్ద పెద్ద ముడుపండి అది. అది స్వామివారి డబ్బులేనండి. అది నేను ముడుపు ఎలా కట్టాను, ఏవి డబ్బులు అనేది నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఈ ముడుపు అయితే మాత్రం నేను ఈరోజే పౌర్ణమి రోజు గురువారం రోజు కట్టాననమాట. ఈ హుండీలేమిటి అనుకుంటున్నారా? నేను రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను అక్కడ ఒక హుండీ అయితే పెట్టుకున్నాను. ఇది కొత్తింట్లోకొచ్చిన తర్వాత ఈ కొత్త హుండీ పెట్టుకున్నానండి స్వామివారికి. నేను శనివారం స్వామివారి ముందు రూ. 100 పెట్టుకుంటాననమాట. అలా నాకు రెంట్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచి మాకు స్వామివారు కనికరించలేదనమాట. అదే ఆయన కొండ ఎక్కడానికి. మాకు ఇవాల్టికి మాకు అనుమతి కలిగిందనమాట. స్వామివారి కొండకు వెళ్ళడానికి. అందుకనేసి స్వామివారి డబ్బులు స్వామివారికే వెయ్యాలి కదా హుండీలో. అందుకని చెప్పేసి హుండీలు 2 పగలగొడుతున్నానండి. మామూలుగా అయితే మేము సొంత ఇంట్లో చేరిన తర్వాత ఒకసారి కొండకు వెళ్ళి రావాలి అనుకున్నాము. కానీ మాకు కుదరలేదనమాట. స్వామివారు అనుకరించలేదు. మామూలుగా అయితే ఈ డబ్బులంతా మనం దారి ఖర్చులకు వాడుకోవచ్చండి. కానీ ఇది మా ఆయన వద్దు. ఆయన డబ్బులు ఆయనకే హుండీలో వేసేద్దాము. మన దారి ఖర్చులకు వేరే ఉందిలే అది వాడుకుందాము అని అన్నారనమాట. డబ్బులన్నీ ఎంత ఉన్నాయో కూడా మేము కౌంట్ చేయలేదండి. వద్దన్నారు. పెద్ద ముడుపు ఉంది కదా! ఆ ముడుపులో ఉన్న డబ్బులంతా ఇదేనండి. నేను ఆ ముడుపు ఎలా కట్టాను, వేసి కట్టాను అననేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ డబ్బులన్నీ అయితే నేను మా ఆయన చూడండి అంతా మడతలు మడతలుగా ఉన్నాయి కదా! అన్నీ సరిచేసి దానికి రబ్బర్ బ్యాండ్ ఏసేసి మేము అలా 4 కట్టలేమో అయ్యాయండి. ఆ కట్టలన్నీ సరిచేసి మేము ఆ ముడుపులో వేసి కట్టానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ముడుపు ఎలా కట్టాననేది చూపిస్తాను. ఉంటాను. బాయ్.